మా ఇంట్లో చపాతీ చేశానంటే ఏదో ఒక కూర నేను పొద్దున్నేనే డిసైడ్ అవ్వాలి. అది బంగాళదుంప లేదా మీల్ మేకర్ అని చెప్పేసి. ఎందుకంటే మా వాడు ఈ కూరలు ఉంటేనే ఆ చపాతీ జోలికెళ్తాడు. లేదంటే మాత్రం అస్సలు దాన్ని తినను కూడా తినడనమాట. ఇక కొంచెం సేపు అయితే నాతో ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు. నిజం చెప్పాలంటే మా అమ్మ ఏదున్నా సరే సర్దుకుంటది. అలాగే మా ఆయన కూడా అనమాట. ఏ వంకలు పెట్టకుండా నేను ఏది చేసినా చక్కగా తింటారు. ఒక్కొక్కసారి పాలకూర పప్పు కానీ అలాగే తోటకూర పప్పు కానీ ఏం చేస్తానంటే మధ్యాహ్నానికి అలాగే ఉదయానికి అయితే మాత్రం వండేసేస్తాను ఈ చపాతీలు చేసిన రోజు. ఎందుకంటే ఆ రెండు చాలా బాగుంటాయి కదా చపాతీల్లోకి అని చెప్పేసి. ఇక ఆ రోజు అయితే మాత్రం చక్కగా తింటాడు. ఉదయాన్నే చపాతీ చేయాలంటే నాకు అస్సలు టైం సరిపోదు. ఎందుకంటే మా ఆయనకి ఒక వారం నైట్ ఒక వారం పగల డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇక నైట్ డ్యూటీ ఎప్పుడైతే పొద్దున్నే లేచేసి చపాతీ పిండివన్నీ కలిపేసేసి ఇక అయితే ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉదయం డ్యూటీకి వచ్చేసరికి మాత్రం ఇక పొద్దున్నే ముందు ఆయనకైతే క్యారేజ్ కట్టేసేయాలి. టిఫిన్స్, చట్నీలు, అన్నాలు, కూరలు ఇవే నాకైతే 6:30 వరకు అయితే పడతాయి. 5ంటికి లెగుస్తాను నేను. మా పిల్లలేమో అన్ని రకాల కూరగాయలు తింటూ గోంగూర, బీరకాయ అలాంటివి చేస్తే మాత్రం ఇక ఆ రోజు పచ్చడి పెరుగు వేసుకుని తింటారు. ఇక అందుకని చెప్పేసి వీళ్ళ కోసం కూడా నేను మళ్ళీ ప్రత్యేకంగా కూర అయితే వండాల్సి వస్తుంది అనమాట పొద్దున్నే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అయితే మా వాడికి ఇష్టమైన కుర్మా చేసి